ఎడీనియం ప్లాంట్స్ అండి. ఎడారుల్లో పెరిగే ప్లాంట్స్ కదా ఇవి. కాబట్టి డెజర్ట్ రోసెస్ అని కూడా అంటారండి. ఇప్పుడు మనము ప్రూనింగ్ చేసుకునేదానికి అనుకూలమైన సమయం అండి. అలాగే రీపాట్ చేసుకోవాలనుకుంటే ఈ మార్చ్ లోపల ఖచ్చితంగా రీపాట్ చేసుకోండి. అలాగే స్టెమ్ కటింగ్ చేయాలనుకున్నా ఇప్పుడు అనుకూలమైన సమయం అండి. మనము స్టెమ్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కటింగ్ చేసిన ఆ స్టెమ్స్ని మళ్ళీ సాఫ్ ఫంగిసైడ్ అప్లై చేసేసి మళ్ళీ ఇసుకలో పెట్టామనుకోండి చక్కగా గ్రో అయిపోతుందండి. అలాగే మనము రీపాట్ చేయాలనుకున్న మొక్కలకి 3 రోజుల ముందే వాటరింగ్ అనేది స్టాప్ చేసేయాలండి. తర్వాత మెల్లగా ఆ కార్డెక్స్ అనేది దెబ్బ తినకుండా ఆ మొక్కని ఆ మట్టి మిశ్రమంలో నుంచి తీసేసి సాఫ్ ఫంగిసైడ్లో హాఫ్ అన్ అవర్ ఆ మొక్కను నానబెట్టాలండి. తర్వాత మనము కలుపుకున్న మట్టి మిశ్రమంలో ఈ మొక్కను నాటేసిన తర్వాత మళ్ళీ 2 డేస్ వాటర్ పోయకూడదు. అలాగే సెమీ షేడ్లో ఈ మొక్కను పెట్టాలి. సింగిల్ పెటల్ ఉంటుంది కదా, వాటికి సీడ్స్ అనేది వస్తూ ఉంటాయండి. ఆ సీడ్స్ అనేది మనం ఇసుకలో పెట్టేసామనుకోండి చక్కగా మొక్కలు అనేది 1 మంత్ కంట మనకు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మనకి డబుల్ పెటల్ ఇలా మనకి ముద్దవిగానే దొరుకుతూ ఉంటాయి, గ్రాఫ్టెడ్ అనమాట. వీటికైతే సీడ్స్ రావు. సో ఈ సింగిల్ పెటల్, డబుల్ పెటల్ అని ఈ అందమైన అడీనియమ్స్ని చక్కగా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఈ మొక్కలకి ఎండ ఎంత ఎక్కువగా తగిలితే అంత ఎక్కువగా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అలాగే వాటరింగ్ విషయానికి వస్తే ఈ మొక్కలకి ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఎడారి మొక్కలు కాబట్టి వారానికి ఒకసారి చూసి అలా చిలకరిస్తూ ఉంటే చాలండి. కళ్ళు మూసుకొని కూడా మనం ఈ మొక్కల్ని చాలా ఈజీగా గ్రో చేయవచ్చండి. కార్డెక్స్ని పట్టి ఇలా చిన్న కంటైనర్లోనే మనం మొక్కను పెట్టేయచ్చు. సో కళ్ళు మూసుకొని ఈ మొక్కల్ని చాలా ఈజీగా పెంచేయచ్చు అనమాట ఎవరైనా సరే.